జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా గారు రాజీనామా చేయబోతున్నారు. 2024లో షిగేరు ఇషిబా గారు జపాన్ కి ప్రధానమంత్రిగా ఎంపిక అవడం జరిగింది. కానీ సంవత్సరం తిరగక ముందే ఇప్పుడు ఆయన రాజీనామా చేయబోతున్నారు. ఆయన రాజీనామా గల కారణం ఏంటంటే జూలై 2025లో జపాన్ లో అప్పర్ హౌస్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఇషిబా గారి పార్టీ ఏదైతే లిబరల్ డెమోక్రటిక్ పార్టీనో వాళ్ళకి అత్యంత తక్కువ మెజారిటీ ఓట్స్ వచ్చాయి. దాంతో పార్టీ అభ్యర్థులు ఇషిబా గారి పర్ఫార్మెన్స్ మంచిగా లేకపోవడం వల్లనే ఈ ఎలక్షన్ లాస్ కి కారణమని పదవి నుంచి రాజీనామా చేయమని అన్నారు. లేకపోతే భవిష్యత్తులో ఈ పార్టీ విభజన అవుతుందనే అంశాన్ని వాళ్ళు తెలిపారు. ఇషిబా గారి రాజీనామా తర్వాత జపాన్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళంతా కలిసి ఒక అభ్యర్థిని ఎన్నుకుంటారు. దాని తర్వాత జపాన్ పార్లమెంట్ లో ఓటింగ్స్ కండక్ట్ చేసి ఓటింగ్స్ అప్రూవ్ అయిన తర్వాత ఆ అభ్యర్థిని పీఎం గా అనౌన్స్ చేస్తారు. అయితే ఇక్కడ ఇషిబా గారు పార్టీ విభజన కావద్దనే ఉద్దేశంతో తాను రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు. అయితే ఈ విషయంపై మీరేమంటారు? ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.